పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనము సమస్య వచ్చిన తర్వాత రూల్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. చైల్డ్ ఈజ్ బోర్న్ టు యూ. ఎప్పుడైతే మనం పెంచుతున్నామో ద చైల్డ్కి ఫస్ట్ నుండి ఒక సిస్టమాటిక్, అంటే ఒక ఫ్యామిలీ రూల్స్ అనేది, ఫ్యామిలీ డైనమిక్స్ అనేది హెల్దీగా ఉంచడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పేరెంట్స్ ఇందాక అన్నారు, ఇద్దరు రెండు విధాలుగా మాట్లాడితే చైల్డ్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పేరెంట్ హూ విల్ టేక్ హిస్ సైడ్. సో అలాంటప్పుడు మనకి పేరెంట్స్లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే వీ షుడ్ నాట్ ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ చైల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో ఏంటంటే మదర్ వాజ్ స్ట్రిక్ట్, ఫాదర్ సైడ్ ఏమైంది ఈరోజు హాలిడేనే కదా, లెట్ హిమ్ ప్లే, వాట్ ఈస్ దేర్. So what happened is child learned that, oh, this is not a really rule. Exactly. Ante I can break it, I can violate it by taking a father's help. So even you want to give the child that break, okay, you can play, but go back to your room, discuss, and then see that you both are on the same platform. Adi akkada parenting style is getting affected. నెక్స్ట్ వచ్చి ఓవర్ కంట్రోలింగ్ పేరెంట్స్, లేకపోతే బాగా అంటే కఠినంగా రూల్స్ పెట్టడము, అది చైల్డ్కి ఫ్లెక్సిబిలిటీ లేని రూల్స్. రిజిడిటీ ఈజ్ ఆల్వేస్ అ డేంజరస్ థింగ్. సో చైల్డ్ ఏంటంటే అప్రోచబుల్ అవ్వడు, అంటే వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనే అనిపించేటట్టుగా ఉండాలి పేరెంట్స్. అంటే మన చైల్డ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే హీ షుడ్ కమ్ అండ్ టాక్ టు అస్. అలాంటి ఎన్వైర్న్మెంట్ ఇవ్వలేనప్పుడు ఏమవుతుందంటే ద చైల్డ్ విల్ లుక్ ఫర్ ద సోర్సెస్ అవుట్ సైడ్. That can be a good source or a bad source. అంటే we are losing our child connection అక్కడ. నెక్స్ట్ పేరెంట్ హ్యాస్ టు బి అన్ ఎగ్జాంపుల్. నేను చెప్పేది ఫస్ట్ నేను చేస్తూ ఉండాలి, దెన్ ఓన్లీ ద చైల్డ్ విల్ వాల్యూ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఆ రెస్పెక్ట్ అనేది అక్కడ వస్తుంది. దట్ ఈస్ అనదర్ థింగ్ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇంకొకటి, ఇక్కడ మన హౌస్ రూల్స్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి మోర్ ప్రాగ్మాటిక్, అంటే అప్లికేబుల్ లా ఉండాలి. మన రూల్స్ ఒకలాగా, సొసైటీ ఇంకోలాగా. అంటే నో గ్యాడ్జెట్స్ ఎట్ ఆల్ అని అనలేము, బికాస్ దట్స్ వే టెక్నాలజీ చైల్డ్ విల్ బి యూజింగ్. అంటే ఒక సిస్టమాటిక్ టైం టేబుల్ ఒకటి చైల్డ్ హ్యాస్ టు క్రియేట్, వేర్ ఇట్ ఈస్ బికమ్ ఎ అలయన్స్. లైక్ ఓకే, నువ్వు చెప్పు హౌ యు ఆర్ స్పెండింగ్ ద టైమ్, అండ్ యూ హ్యావ్ టు సీ దట్ చైల్డ్ హ్యాస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఓకే, నువ్వు ఇది చేస్తావా, ఐ విల్ సిట్ విత్ ద చైల్డ్, హౌ యు ఆర్ ప్లేయింగ్, వాచ్ ఇట్, అండ్ పేరెంట్స్ కూడా దే హ్యావ్ టు రీడ్ ద చాట్. అంటే ఆఫ్టర్ సర్టన్ ఏజ్ యూ కెనాట్ రీడ్, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ 8 years, 10 years, till 15, 16 years, at least you can read. So you know what the child is interacting what. And అన్నిటికంటే పేరెంట్స్ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు టీచ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, దీనివల్ల నష్టం ఏంటి. అండ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్, ఈ మధ్యలోని డిజిటల్ డీటాక్స్ కాన్సెప్ట్ ఈస్ గెటింగ్ more and more famous right now. A lot of people are getting into. So have the digital detox days. Okay, weekend వచ్చిందా, ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్, దట్ టు we will not engage our phones in a bedroom. So ఇలాంటివేవో అంటే ప్రాక్టికల్ సొల్యూషన్స్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. పేరెంటల్ కంట్రోల్స్ అనేది ఒకటి పెట్టాలి. యూ హ్యావ్ టు బి విజిలెంట్. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి డబ్బు సంపాదించి మీ చైల్డ్ని మంచి స్కూల్లో పెడుతున్నారు అంటే you also have a role to play how your child is getting. So immediately ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా interact with the teacher and then see that early స్టేజ్లో మనం సమస్యని ఐడెంటిఫై చేస్తేనే మనం ఈ సమస్యని పరిష్కార మార్గానికి తీసుకువెళ్ళచ్చు. చాలా ఎక్కువైపోయిన తర్వాత బ్రింగింగ్ ద చైల్డ్ బ్యాక్ బికమ్స్, అంటే దాంతో మనం పోగొట్టుకునేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అంతవరకు తీసుకువెళ్ళకుండా బీ విజిలెంట్, monitor your child, mostly healthy communication with the child, punitive attitude, judgmental attitude తోని చైల్డ్ని డీల్ చేయొద్దు. ఫ్రెండ్లీగా ఉండండి, ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ బ్రింగ్ ద చైల్డ్ టు యువర్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ చేస్తే ఏంటంటే మనము గుర్తించవచ్చు మానసిక నిపుణులు ఉన్నారు. ఇఫ్ అట్ ఆల్ యూ ఫైండ్ ఎర్లీ స్టేజెస్లోని ఈ సమస్య ఉందని గుర్తిస్తే ఇమీడియట్గా టేక్ హెల్ప్. లిటిల్ బిట్ ఆఫ్ అవుట్ పేషెంట్ కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తుంది చైల్డ్కి టు అండర్స్టాండ్, అవును నేను ఇవి చేస్తే ఎక్కడికి వెళ్తుంది అని. సర్టన్ థెరపీస్ కెన్ హెల్ప్ దెమ్.